5 సంవత్సరాల్లో ఏమీ లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఒక పసిగుడ్డును తీసుకొచ్చి మేము వీ హ్యావ్ క్రియేటెడ్ అ స్టేట్ దేర్ అండ్ విచ్ వాస్ వెరీ ఆబ్వియస్. కాకపోతే చేయమని అడగల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడి నుంచి కదిలి వెళ్ళమన్నారు, నేనేమంటాను, అది వదిలేశారు, సరే వెళ్ళిపోయారు. ఒక నిమిషం ఎంతమంది గాయపడ్డారు తెలుసా ఆ రోజు? ఒకటే రాత్రిలో అయిపోతుందండి? అవ్వదుగా. ఒకటే రాత్రిలో అయిపోతుందా? ఇవాళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అంత చేయబట్టి ఈ మహానుభావుడు 2019లో చక్కా కుర్చీలో కూర్చొని అయిపోయిందని ఇక్కడి నుంచి పాలించేస్తున్నా అంటున్నాడు. చక్కా కుర్చీలో కూర్చొని అలా ఉండదు కదా. నేనేమంటున్నా అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ గాన్ బై ద ప్రాసెస్. మేము ఎక్కడా కూడా డీవియేట్ అవ్వలేదు ప్రాసెస్ కి. మీరు అన్నారు మరి 2019లో మీరు ఎందుకు గెలవలేదండి అని అంటే, అవునండి మరి ఫ్యామిలీ రోడ్డు మీద నిలబడి ఒక్క ఛాన్స్ అని బాబా అని గడ్డాలు పట్టుకుని అడిగారు. అండ్ ఇంకోటి, ఎక్కడ లేనటువంటి ఒక రాంగ్ ప్రొపగాండా చేశారు. వి డెఫినెట్లీ సే దాట్. నిజానికి కూడా చాలా సందర్భాల్లో మేము ఈవెన్ పార్టీ లోపల కూడా ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా మేము అనుకుంటాం, చేసింది చెప్పుకోలేకపోయామేమో కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో అని కూడా అనుకుంటాం మేము. అండ్ దట్ ఈస్ ఐ థింక్ ఒక్కొక్కసారి మన తప్పుల్ని కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోమని చెప్పండి, ఏం చేశారు ఎవరిదైనా ఇంకా వాళ్ళకి బొచ్చ టైం ఉంది. మీరే చెప్పేస్తున్నారు చాలా, ఇంకో 2 నెలల టైం ఉంది పాపం. చెప్పుకోమని చెప్పండి, ఏం చేశారు మీరే చెప్పేస్తున్నారు చాలా విషయాలు. వాళ్ళు ఏం చేయలేదు. నాకు విషయం చెప్పండి సార్, ఏం చేశారని చెప్పుకుంటారు? ఇప్పుడు రాజధాని ఎక్కడో అక్కడ కట్టాలి కదా, రాజధాని కట్టామని చెప్పుకుంటారా? పోలవరం కంప్లీట్ చేసామని చెప్పుకుంటారా? చిటికలేసి అసెంబ్లీలో మాట్లాడడం కాదు కదా పోలవరం కంప్లీట్ చేయడం అంటే. ఇలా చిటికలేసి ఉండండి బాస్ అని చెప్పడం కాదు కదా పోలవరం కంప్లీట్ చేయడం. సంక్షేమ పథకాలు అమలు చేసాము. సంక్షేమ పథకాలని మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? ఇక్కడ ఇంకో విషయం కిషోర్ గారు, ఐ థింక్ 2014 నుంచి 2019 వరకు కూడా ఇఫ్ యూ టేక్ ది పర్సంటేజ్ సంక్షేమం ఎంత పర్సంటేజ్ సంక్షేమం తెలుగుదేశం పార్టీ చేసింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సంక్షేమం అని నేను అందుకనే అంటున్నాను. బికాస్ దే ఆర్ ఆల్సో టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కాబట్టి. అలానే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సంక్షేమం వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది అంటే దర్ ఇస్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా తీస్తే మనం 2% మేమే ఎక్కువ చేసాం అప్పుడు. సో వాళ్ళు కూడా సంక్షేమం చేశారు. మేము ఎందుకు కాదంటామండి? మేము ఎక్కడా కూడా ఇంకో విషయం, మేము ఎక్కడా కూడా మీరు సంక్షేమ పథకాలకు అగేన్స్ట్ గా అనుకోకూడదు. ఎందుకంటే అసలు సంక్షేమానికి ఆద్యుడే నందమూరి తారక రామారావు గారు. అలానే ఆ రోజున సంక్షేమం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసిందే తెలుగుదేశం పార్టీ కదా. మేము సంక్షేమ పథకాలకు ఎందుకు అగేన్స్ట్ గా ఉంటామండి? కానీ సంక్షేమం ముసుగులో మీరు చేస్తున్నటువంటి ఒక ఐ థింక్ వీ కెన్ కాల్ ఇట్ ఒక దొంగతనం అంటా నేను కొన్ని సిచ్యుయేషన్స్ లో మాత్రం. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మీరు గమనించండి, బెనిఫిషరీస్ కి సంబంధించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఏం పెట్టారు, ఎంతమంది బెనిఫిషరీస్ కి అందుతోంది, ఎంతమంది బెనిఫిషరీస్ కి అందకుండా నిజమైనటువంటి బెనిఫిషరీస్ ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఇవన్నీ మనం ఒక అట్లీస్ట్ ఒక రివ్యూస్ కానీ ఏమన్నా ఉండాలి. అదేంటి జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కూడా బెనిఫిషరీస్ అయ్యారు, అందుకనే వాళ్ళు కూడా కామ్ గా ఉన్నారని చెప్పాను. చెప్పేవాడు 100 చెప్తాడండి, చెప్పేవాడు మాట్లాడేవాడు 100 మాట్లాడతాడు. ఐఎమ్ టాకింగ్ యూ ది గ్రౌండ్ రియాలిటీ. ఇవాళ అమ్మఒడి పథకాన్ని తీసుకుందాం మనం. ఎంతమందికి మీరు బెనిఫిట్ చేస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి, మీరు ఎంతమందికి బెనిఫిట్ చేస్తున్నారు, ఎవరికైతే మీరు బెనిఫిట్ నిజంగా చెయ్యాలో వాళ్ళకి చేస్తున్నారా? నిజంగా వాళ్ళకే కన్నా అందకపోతే రేపు ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు ఆ విషయంలో. ఇప్పుడు జన్మభూమిలో ఎంతమందికి అందిందనే విషయం మీద మీరు పెట్టిన జన్మభూమి కమిటీలు ఎంత వరకు అందినాయి, ఆ కమిటీలో ఎవరెవరికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయం మీద అది 2019 ఎన్నికల్లో ఇచ్చారు. మీరు మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడదాం. నేనేం వ్యవస్థ గురించి కూడా మాట్లాడదాం. బాజాప్తా ఇవాళ రోజున వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రజల గోప్యమైనటువంటి సమాచారాన్ని కూడా దొంగిలి కబుర్లు మేడం ఎక్కడ తీసుకెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు తీసుకోవాలి? 2019 గవర్నమెంట్ అఫీషియల్స్ లేరా? They sign an agreement. Government official ఒక 2020లో మొత్తం వ్యవహారానికి సంబంధించి మొత్తం ఇక్కడ కూడా కనుక్కున్నారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎక్కడ దాచుకున్నారు? ఆ రోజున కేసీఆర్ గారు మంచి సపోర్ట్ లో ఉన్నారు కాబట్టి ఆరోపణలు చేశారు, ఏదో ప్రూవ్ చేద్దామని ట్రై చేశారు. నథింగ్ ఇస్ అయింది కదా, వాళ్ళంతా పారిపోయారు, కనిపించకుండా పారిపోయారు. ఎక్కడ పారిపోయారు అంటే మీ వ్యవస్థ అంత అసమర్థ వ్యవస్థ అంటే కాదండి. హైదరాబాద్ కి సంబంధించిన వ్యవహారం ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు పారిపోయారని చెప్పి మాట్లాడేద్దాం. ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము ప్రూవ్ చేయలేం, అయినా చంద్రబాబు నాయుడు గారు ఆధార్ కార్డు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ లేవా? సైబర్ క్రైమ్ వ్యవహారం ఎందుకు వచ్చింది బయటికి?
ఇవాళ Cyber crime ఇవాళ- వ్యవహారం ఇవాళ- ఎందుకు సార్, బయటకు వినండి వచ్చింది? వినండి వినండి ఆ. నేను ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా. గవర్నమెంట్ అఫీషియల్స్ చేతుల్లోంచి రన్ అవ్వాల్సినటువంటి సిస్టమ్ ని మీరు ఇవాళ తీసుకొచ్చి వాలంటీర్ల చేతుల్లో పెట్టారు. వాలంటీర్ల చేతుల్లో పెట్టినప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అంటే, నా క్వశ్చన్ ఏంటి అంటే, డూ దే హ్యావ్ ద రైట్? వాళ్ళకి ఆ రైట్ ఉందా? ఒకళ్ళకి ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు సంబంధించి మీకు ఇల్లు ఉందా, మీరు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఇది అన్ని తెలుసుకునేటువంటి ఒక ఇప్పుడు మీ నుంచి ఒక మాట మేడం, వినండి ఒక మాట. కంప్లీట్ ఇదే వాలంటరీ వ్యవస్థని మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రము, గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడికి మాట్లాడుతున్నారు వాళ్ళు. దే ఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. నన్ను మాట్లాడని నీ జన్మభూమి కమిటీలే కరెక్ట్, మిగతా వాళ్ళు ఏం చేసినా కూడా అది తప్పని అంటే ఎట్లా కుదురుతుంది? ఏ పార్టీకి సంబంధించిన వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది, మీ పార్టీ వ్యవస్థ వాళ్ళకు ఉంది, వాళ్ళ పార్టీ వ్యవస్థ వాళ్ళకు ఉంది. ప్యారలల్ వ్యవస్థ రన్ చేయడానికి ఏది లేదు. నేను ఏమంటున్నాను, తప్పులు ఎత్తి చూపించినప్పుడు వినాలి కదా. మీకు దాంట్లో మీరు వాళ్ళని ఒక ఫెసిలిటేటర్స్ గా వాడుకోవడంలో తప్పలేదండి. ఫెసిలిటేటర్స్ గా, బికాస్ మీ ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంది, మా ప్రభుత్వ సిస్టమ్ లో మేము వాళ్ళని ఫెసిలిటేటర్స్ గా వాడుకుంటామంటే తప్పలేదు. కానీ ఇవాళ వాళ్ళనే హోల్ అండ్ సోల్ గా పెట్టి మీరు ఏదైతే ఒక ప్యారలల్ సిస్టమ్ రన్ చేస్తున్నారో దాన్నే మేము క్వశ్చన్ చేస్తున్నాం తప్ప దానికోసమే మీరు ఏం చేశారు? ఉపాధ్యాయుల చేత వేయించాలి ఓటింగ్ లన్నా వాళ్ళు పాల్గొనకూడదన్నారు, ఓకే తప్పుకున్నారు, వాళ్ళు కూడా తప్పుకున్నారు. ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఆల్టర్నేట్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది అని అంటే, అందులో తప్పులు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే దే ఆర్ నాట్ ఆన్ పేరోల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దే ఆర్ నాట్ ఆన్ ది పేరోల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరేమన్నారు, వాళ్ళకి మేము ఆన్రోరియం మాత్రమే ఇస్తున్నాము, ఆన్రోరియమే ఇస్తున్నాము. అవును, వాళ్ళు పేరోల్స్ మీద లేరు. పేరోల్స్ మీద లేనప్పుడు మీరు వాళ్ళని కేవలం ఆన్రోరియం మీదే మీరు వాళ్ళని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు డేటా మనం ఇవ్వాలో అంతవరకే డేటా ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. లేకపోతే డేటా మిస్యూజ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మేము దాన్నే ఎత్తి చూపిస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం మీరు ఏమన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా తీసుకుంటున్నారంటే, సార్ ఒక విషయం చెప్తాను. If a system is good, there's nothing wrong in taking that is good. Then only they are taking into consideration. If you believe that, I cannot help it. No. నేను బిలీవ్ చేయడం కాదు. నేను బిలీవ్ చేయడం కాదు. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నా. మీరేమో మీ జన్మభూమి కమిటీలని మమ్మల్ని అంటారు. మీ జన్మభూమి కమిటీలు, మీ అఫిలియేషన్ మీరు టీడీపీ స్పోక్స్ పర్సన్ కాబట్టి అడిగా. మీ డెఫినెట్ గా మీరు లేకపోతే ఎవరైనా వైఎస్ఆర్సీపీ, బికాస్ ఐ కీప్ వాచింగ్ యువర్ వీడియోస్, ఎవరైనా వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ వచ్చి కూర్చున్నప్పుడు మీరు వాళ్ళని కూడా అడగండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మంచిది అని కాదు. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ అంటున్నా. కానీ ఇందులో తప్పులు ఉన్నాయి, తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి, మేము సిస్టమ్ నో లేకపోతే వాలంటీర్లను మేము ఏదో అంటున్నాము, మేము ఏ రోజున వాలంటీర్లను తిట్టమండి. మేమేమంటున్నాం, సిస్టమ్ లో తప్పులు జరిగినప్పుడు వినండి, సిస్టమ్ లో తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. బాధ్యతని విస్మరించి మేము చేసేదే కరెక్ట్, అవును అక్కడ మావాడే ఉన్నాడు, మా కార్యకర్తలే ఉన్నారు, మా ఇష్టం వచ్చిన రీతిని మేము చేస్తూ పోతాం అని అంటే మాత్రం that is wrong. It is up to them whether they correct or whether they rectify it or not. వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ అనేటువంటిది రేపు ప్రభుత్వం ఎలా దించాలో ప్రజలు చెప్పేస్తారు. మీరు ఇందాకే చెప్పారు, వాళ్ళకి చెందినటువంటి బెనిఫిషరీస్ కి రాకపోతే వాళ్ళే దించేస్తారని. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మేము మా మాట కూడా అదే, తప్పులు చేస్తున్నారు, తప్పుల్ని రెక్టిఫై చేసుకోవట్లేదు, ప్రజల నెత్తిన ఒక గుదిబండలాగా తయారయ్యారు, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల్ని ఇబ్బందులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆ ఇబ్బందులకి సమాధానం చెప్తారు. 2019 అక్టోబర్ ఆ టైంలో అనుకుంటానండి వాలంటరీ వ్యవస్థ స్టార్ట్ చేశారు. 2022 వారాహి యాత్ర మొదటి విడత మొదలైన తప్పటి వరకు అటు టీడీపీకి కానీ అటు జనసేనకి కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది కలగల. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర వేదికగా ఆయన మాట్లాడారు, వాలంటరీ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు, అసలు దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, అప్పటి వరకు టీడీపీ కూడా మాట్లాడలేదు ఆ విషయం గురించి. మాట్లాడలా. 2020 నుంచి ఒక మాట మాట్లాడలేదనేది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో మేము విత్ ప్రూఫ్స్
అనుక్షణం బయటపడుతూనే ఉన్నాం. ఎప్పుడు ఈవెన్ బిఫోర్ పవన్ కళ్యాణ్ 2020లో కరోనా వచ్చింది, ఇళ్ళకి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి before- వాళ్ళు పెన్షన్ ఇచ్చారు, అక్కడ తప్పట్టారా మీరు? ఎందుకు తప్పడతాను? ఇంటికి పట్టరు కదా? తీసుకెళ్ళి ఎందుకు? తప్పట్టరు కదా? అప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు పట్టలేదు కదా ఎవరు వినండి కూడా? సార్, వినండి 2021, 22 వినండి సార్. ఇంటింటికి సరుకులు సరఫరా చేశారు, అక్కడ తప్పట్టారా? అంటే వాళ్ళు లేదు, తప్పు తప్పట్లా. అంటే తప్పు చేస్తే ఎక్కడ తప్పట్టారు? ఎప్పుడు తప్పట్టారు? మీరు చేసిన తప్పే చెప్తున్నా. నేనే వినండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము చెప్పాము అంతే, అదే నేను అంటుంది. రాంగ్. బికాజ్ ఐ షో యూ విత్ ప్రూఫ్స్. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో, అక్కడ ఏం జరిగిందో, అప్పుడు ఏ రకంగా అది నమ్మలా ప్రజలు. మీరు చెప్పింది నమ్మలా ఆ రోజున. అదే ఇప్పుడు మీరే ఇప్పుడు అంటారు, మీరు చెప్పలేదంటారు. చెప్పారో చెప్పలేదు మీరు చెప్పి ఆ వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని మీరు ఒకటి చెప్పండి, ఒకటి కిషోర్ గారు, తప్పు ఎవరు చేసినా సరే, ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని ఎత్తి చూపిస్తుంది. ఎవరు తప్పు చేసినా సరే, అది వాలంటీర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా సరే, ఎవరు తప్పు చేసినా సరే మేము ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపిస్తాం. డే 1 నుంచి మేము అది చేస్తూనే ఉన్నాము. ఒకవేళ మీరు అంటారు, మీరు చూడలేదేమో సార్, ఐ కాంట్ హెల్ప్ ఇట్, మీరు చూడలేదేమో. మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కనిపిస్తుందంటే నేనేం చేయగలుగుతా దానికి?